హలో గైస్, ఈరోజు అయితే నేను ఒక రీఛార్జబుల్ బార్ లైట్ అయితే ఒకటి తయారు చేశాను. దీనికి కావాల్సింది వచ్చేసి 12 వోల్ట్ స్ట్రిప్ లైట్. అంటే ఎలక్ట్రిక్ షాపుల్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది. ఒకటి ₹15 పడింది నాకైతే కానీ ఆఫ్లైన్లో. ఇట్లాంటి ఒక 6 లైట్స్ అయితే నేను తీసుకున్నాను. మొత్తం ₹90 అయితే పడింది నాకు. వీటితో పాటు మనకు ఒక లిథియం బ్యాటరీ ప్యాక్ కూడా కావాలి. లిథియం బ్యాటరీ అని కాదు, లెడ్ యాసిడ్ కూడా వాడచ్చు మీరు. నేనైతే లిథియం బ్యాటరీనే వాడుతున్నాను. దీన్ని వచ్చేసి నేనైతే ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీస్ నుంచి రీసైకిల్ చేసి దీన్ని నేను కొత్తగా తయారు చేశాను. ఇది వచ్చేసి 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చేట్లుగా చేశాను. కామెంట్ చేయండి, దీన్ని కూడా ఒక ఫుల్ వీడియో పెడతాను. వీటితో పాటు మనకి ఇంకొక కాంపోనెంట్ కూడా కావాలి. అది వచ్చేసి ఓల్డ్ బార్ లైట్. అది పనికిరాకపోయినా మనకేం పర్వాలేదు, ఆ బార్ లైట్ బాడీ ఉంటే చాలు మనకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, బార్ లైట్ ఒకటి నేనైతే ఒకటి తీసుకున్నాను ఎలక్ట్రిక్ షాప్లోంచి. ఇదైతే నాకు ఫ్రీగానే దొరికింది. ఇట్లాంటి బార్ లైట్ చివర క్యాప్స్ ఉంటాయి. ఆ క్యాప్స్ లోపల చూస్తే ఒక పెద్ద పొడవుగా ఎల్ఈడి స్ట్రిప్ ప్లస్ ఇంకొక సర్క్యూట్ బోర్డు ఉంటుంది. అది కూడా తినగానే కొంచెం సన్నగా ఉంటుంది, దాన్ని కూడా తీసేయండి. అలా క్యాప్స్ తీసేసి ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అన్నిటిని దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకొని దాని ఎల్ఈడీస్లో ఒకటి వచ్చేసి పాజిటివ్ వైర్, ఒకటి వచ్చేసి నెగిటివ్ వైర్ ఉంటుంది. పాజిటివ్ వైర్ వచ్చేసి బ్యాటరీ పాజిటివ్కి, నెగిటివ్ వైర్ వచ్చేసి బ్యాటరీ నెగిటివ్కి జాయిన్ చేసేయడమే యాజిటీస్ లాగా. దీన్ని వచ్చేసి ఒక 12 వోల్ట్ ఫీమేల్ జాక్ అయితే నేనైతే ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. బ్లాక్ వైర్, రెడ్ వైర్ కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి 12 వోల్ట్ ఫీమేల్ జాక్. ఇప్పుడు దీనికి మనం ఈ 12 వోల్ట్ బ్యాటరీ ఇన్పుట్ ఇవ్వగానే బల్బ్ అనేది గ్లో అవుతుంది చూడండి. చూసినట్లయితే గ్లో అవుతుంది. యాజ్ సేమ్ బార్ లైట్ లాగే గ్లో అవుతుంది. దీనికి దానికన్నా కొంచెం బ్రైట్గానే గ్లో అవుతుంది. డే టైం కాబట్టి పెద్దగా తెలియట్లేదు. అక్కడే కానీ బ్లింక్ అవ్వడం అట్లాంటివి అయితే అస్సలు జరగడానికి అయితే ఛాన్స్ అయితే తక్కువే. జాక్ ఆల్రెడీ బయట నుంచి ఇచ్చాం కదా, దాన్ని బార్ లైట్ వెనకాల ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో ఇన్సర్ట్ చేసేసాను. ఈ బ్యాటరీతో మనము దీన్ని రన్ చేయొచ్చు, లేకపోతే ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీతో కూడా రన్ చేయొచ్చు. కాకపోతే ఇవంత బాగా రన్ కావు. ఇంకా లిథియం బ్యాటరీ అయితేనే బెటరు. ఈ బార్ లైట్లో ఇట్లాంటి స్ట్రిప్స్ ఉంటాయి. వీటిని కూడా కావాలంటే కట్ చేసి సాల్వింగ్ చేసుకోవాలన్నా దీన్ని కూడా ఇట్లా వాడచ్చు. కాకపోతే ఇవి కొద్దిగా ఓవర్ హీట్ అయితే కాబట్టి నేను వాడట్లేదు. ఈ స్ట్రిప్స్ బదులు మీరు వేరే స్ట్రిప్ కూడా వాడచ్చు. ఇప్పుడు మీకు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ లిథియం బ్యాటరీని ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీని దేంతో ఛార్జ్ చేస్తారని. మన ఇళ్ళల్లో సెటప్ బాక్స్ కంట వాటికి ఒక అడాప్టర్ ఇచ్చింటాడు. అది వచ్చేసి 12 వోల్ట్, సేమ్ 12 వోల్టే. దాని నుంచి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలను, ఈ లిథియం అయాన్ బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజిటీస్ ఎలా బార్ లైట్ ఒరిజినల్ బార్ లైట్ కన్నా కొద్దిగా ఎక్కువగానే బ్రైట్గా మొదలుతుంది. ఈ బ్యాటరీని ఇదంతా ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా, ఈ అడాప్టర్తోనే. ఇది వచ్చేసి 12 వోల్ట్ 1.5 ఆంపియర్ అడాప్టర్. లాస్ట్ టైం అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను, అది వచ్చేసి 100 వాట్స్ ఇన్వర్ట్ సర్క్యూట్ బోర్డ్. దానికైతే వ్యూస్ 1.5K వచ్చింది. కాకపోతే సబ్స్క్రైబర్స్ 6 మెంబర్స్ వచ్చారు. అందరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అందరూ చేసుకోండి ప్లీజ్.